పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పటిష్ట చర్యలు చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. నమో వెంకటేశయ్య, అందరికీ నమస్కారం. తిరుమలలో భద్రతలో భాగంగానే రెగ్యులర్గా చేసే దాని భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్, టీటీడీ, డాక్టర్స్, ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది, మాక్ డ్రిల్ని. అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు. ఈ ప్రజల్లో ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఆపరేషన్లో 28 మెంబర్స్ ఆక్టోపస్ వాళ్ళు పాల్గొన్నారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళంతా కలిసి ఒక 25 మంది పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు 15 మంది పాల్గొన్నారు. విజిలెన్స్ డిఎస్పీ గారు, నేను, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం జరిగింది. ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో ఇంకా ఉదయం నుంచి ఘాట్ రోడ్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అవునవును, కొద్ది రోజుల పాటుగా వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రెగ్యులర్గా కూడా జరుగుతూ అవుతాయి. ఇప్పుడు నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. సడన్గా సర్ప్రైజ్ ఎప్పుడు ఘాట్లోనే కాకుండా అవుటర్ రింగ్ రోడ్లో